డిమోటీ కాలనీ 2 డిమోటీ కాలనీ మూవీ పార్ట్ 2. ఈ మూవీ చూడాలంటే డిమోటీ కాలనీ పార్ట్ 1 చూడండి, ఆ తర్వాత ఇది చూడండి, అర్థమవుతుంది. పార్ట్ 1 డిమోటీ కాలనీ యూట్యూబ్ లో ఉంది, చూడండి. పార్ట్ 1 లో డిమోటీ కాలనీ చైన్ తీసిన వారిని అయితే చంపుతుంది, చనిపోతారు. స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. బిల్డింగ్ నుంచి ఇద్దరైతే చనిపోతారు, ఒకరు ఉరివేసుకుంటారు. హీరోయిన్ డెబ్బీ శ్యామ్ ఆత్మతో మాట్లాడాలనుకుంటుంది. బౌద్ధ భిక్షు కలిసి మాట్లాడుతుంది. అప్పుడు ట్విన్స్ ఫోటో గీస్తుంది. అప్పుడు బౌద్ధ భిక్షువులు 100 మంది పూజలు చేసి ఫెయిబా అనే దయ్యాలను అంతం చేయడానికి వాడేది ఇస్తారు. అప్పుడు పార్ట్ 1 శ్రీనివాస్ డిమోటీ కాలనీ వల్ల జువ్వలు కుచ్చి ఉంటాడు అతడు. అప్పుడైతే డిబ్బి కాపాడుతుంది. ట్విన్స్ ఇద్దరిలో ఒకరు చనిపోయినా ఇద్దరు చనిపోతారు అని అంటుంది. తర్వాత అన్సంగ్ కింగ్ ఆఫ్ విలన్ కింగ్డమ్ అనే బుక్ లైబ్రరీలో వెతుకుతారు. ఆ బుక్ ఎవరెవరు చదివారు, అది 6 సంవత్సరాలకు ఒకసారి బుక్ ని చదివినట్టు ఉంటుంది. అందరూ జూన్ 6న చనిపోతారు. అప్పుడు డిమోటీ కాలనీ స్క్రిప్ట్ బుక్ అయితే ఉంటుంది. అందులో 6 సంవత్సరాలకోసారి ఒకరు డిమోటీ కాలనీకి వస్తారు, ఆ చైన్ తీస్తారు, వాళ్ళని ఇవిల్ ఫోర్స్ చంపుతుంది అని అంటారు. డిమోటీ కాలనీ అయితే సౌండ్స్ వస్తాయి. అప్పుడు ట్విన్స్ లో ఒకడు రఘు అక్కడికి వెళ్తాడు, లోపలికి వెళ్తాడు. అక్కడ కాలేజీ స్టూడెంట్ వస్తారు. ఆ బుక్ చదివిన ఇవిల్ ఫోర్స్ వచ్చి డిమోటీ కాలనీకి తీసుకొచ్చింది అని చెబుతారు. సెకండ్ హాఫ్ లోనైతే అక్కడ ఉండే ఒక అమ్మాయి చైన్ ను రఘు జేబులో వేస్తుంది. ముగ్గురైతే రెస్టారెంట్ లో లాక్ అవుతారు. రఘు, బౌద్ధ భిక్షువు, డిబ్బి లాక్ అవుతారు. ఎల్ఈడి స్క్రీన్ లా హర్రర్ సీన్ ప్లే అవుతుంది. వారు ఏ విధంగా చనిపోతారు అనేది చూపెడుతుంది. ఆ చైన్ కి అయితే బౌద్ధ భిక్షువు పూజ చేస్తాడు. అతడిని ఒక వ్యక్తి వచ్చి చంపుతాడు. తర్వాత ఆ రూమ్ లోనైతే ఒక చోటనైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ మధ్యలోనైతే డిబ్బి, రఘు నిలబడతారు. రఘు చైన్ తీసి డిబ్బికి ఇద్దామనుకుంటుంది. చైన్ తీయడానికి వెళ్తే ఇవిల్ ఫోర్స్ ఆపుతుంది. డిబ్బి బయటకు తీస్తారు, కాపాడుతారు. హాస్పిటల్లో ఉండే శ్రీనివాస్ దగ్గరనైతే ఆత్మలు రాకుండా బౌద్ధ భిక్షువులు ఫోర్బాని కింద పడకుండా చూస్తారు. బలి తీసుకునేది డిమోటీ కాలనీ కాదు అని లాస్ట్ కి అయితే ట్విస్ట్ అయితే ఉంటుంది. ఈ మూవీకి అయితే నా ఒపీనియన్ ఏంటంటే హై బడ్జెట్ తో తీశారు. విఎఫ్ఎక్స్ బాగుంది, బీజిఎం కూడా ఓకే. 2 సార్లు మాత్రమే హర్రర్ అనిపిస్తుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. పార్ట్ 1 కి పార్ట్ 2 కి అయితే డీటెయిల్ గా అటాచ్ చేశారు. ఎండ్ స్క్రీన్ కి అయితే పార్ట్ 3 కి అయితే అంచనాలు పెంచేదిగా ఉంటుంది. లాస్ట్ కి అయితే ట్విస్ట్ అద్భుతంగా ఉంది. ఈ మూవీకి 5 కి 3 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.